అని మీకు మీరే అవగాహన చేసుకోండి. అంటే వీటి వల్ల ప్రయోజనం ఉంది, ఇది వేరు. ఈ ప్రయోజనం ఉండి తీరవలసిందే. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంది, ఎవరి సంస్కృతి వారికి ఉంది. మనందరం మానవులు. మానవులకి సంస్కృతి ఉందా? జీవ జంతువులకి, పక్షులకి, ఆయా పంచభూతాలతో ఉన్నటువంటి భూతత్వమునందు, ఈ ప్రపంచం ముందు, ఈ జగనం ముందు, ఈ దేహం అనేటువంటి పంచభూతాత్మ ఈ శరీరమందు, దయింపబడే ఈ శరీరమునందు నేను, నీవు, వారు, వీరు అనేవాడెవరు? అసలు ఈ ప్రశ్నలు ఎందుకు వచ్చినాయి? నేనంటే ఏంటి? శరీరం ఎలా తయారైంది? ఆ జీవుడు అంటే ఎవరు? పరమాత్మ ఎవడు? నమ్మినా నమ్మకపోయినా కొంత స్పష్టంగా విశ్లేషించి అత్యంత స్పష్టంగా సత్యాన్ని దర్శించారు వారు. అది అనుభవం చెప్పేటప్పుడు పరస్పరం అందరికీ కూడా అవగాహన భాష ఉండాలి, వాన్మయం ఉండాలి, సాహిత్యం ఉండాలి, సంగీతం ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. సంగీతం, సాహిత్యాలు రెండూ ఒకటే. వర్ణించడం ఒక రకం పద్ధతి, గానం చేయటం ఒక పద్ధతి. అదే పక్షులు గానం చేస్తున్నాయా లేదా? కోతలు కూస్తున్నాయా లేదా? కూస్తున్నాయి కదా, గానం చేస్తున్నాయి కదా. అంటే వాటి భాషలో అవి గానం చేస్తాయి. ఏ విధంగా గానం చేస్తాయి? జనరల్గా ఎవరైనా కూడా భగవంతుని మెప్పించడానికి గానం చేశారు, వర్ణించారు సాహిత్యంతో. అవన్నీ కట్టే కవిత్వ రూపంగా, అనుభవ రూపంగా ఉన్న వాక్యాలని, అనుభవ రూపంగా ఉన్న వచనాలని, అనుభవ రూపంగా ఉన్న పదాలని, అనుభవ రూపంగా ఉన్నట్టు అక్షరాలని, శబ్దాలని, భావాలతో పడిచ్చాడు అనేక రూపాలుగా. అంటే పద్యాలుగా, వచనాలుగా, మహావాక్యాలుగా. మహావాక్యాలుగా అంటే ఏంటి? గొప్ప తక్కువ వాక్యాలు, దేవబుద్ధిని కలిగించే వాక్యాలు కాకుండా ఆత్మసాక్షాత్కారం, ఆధ్యాత్మికం మరింతగా పెరిగే విధంగా ఉండేవే మహావాక్యాలు. అవి గొప్ప వాక్యాలు అని ఎవరు అంటున్నారు? అని ఎవరు తానేగా. వాడికి ఏ అర్హత ఉందా లేదా పక్కన పెట్టండి. ఎందుకంటే శాస్త్రజ్ఞానంతో చెప్పాలంటే అర్హత కావాలి. అసలు శాస్త్రజ్ఞానం ఉన్నా లేకపోయినా నిత్యకృత్య వ్యవహారాలు చేయటానికి, దైనందిన కార్యక్రమాలు చేయటానికి, ఆకలి దప్పులు తీసుకోవటానికి, నిద్ర కళ మెలకులు సహజంగా తాను నిద్రించి మేలుకోవటానికి, కళ్ళగంటూ మేలుకోవటానికి, వర్తమానంలో ఉండటానికి, ఇవన్నిటికీ కూడా సహజంగా ఉన్నవన్నీ ప్రకృతి యొక్క నీతి ప్రకారం కావచ్చు. నమ్మకాపకం నమ్మకంతో పరమాత్మను తీసుకొచ్చు, బ్రహ్మ పదార్థాన్ని తీసుకురావచ్చు. చివరికి ఏమైంది? ఆత్మానుభవం శ్రేష్టం అని చెప్పేశారు. ఆత్మ అనేది పదం భూత పదం అయినప్పటికీ సామాన్యుడు కూడా వేసాడు. అంటే మా ఆత్మకి గోచరిస్తుందండి, మా ఆత్మ బాధపడుతుందండి. ఆత్మ అనే పదం అందరూ కూడా ఇస్తారు, సోల్. దాని అంత వివరంగా చెప్పినా కన్నా ఆత్మ అనే పదం ఇస్తాం. ఆత్మ పదం ఆత్మ ఇచ్చిందా? నేనున్నాను నేను ఇచ్చిందా? నేను శబ్దంతో నేను భావంతో ఆత్మ సాక్షాత్కారమా? నేను శబ్దం నేను భావం లేకుండా ఆత్మ సాక్షాత్కరమా? ఈ రెండు వస్తాయి ఎవరికైనా. దీని గురించి మీరు మరింతగా అవగాహన మీకు చేస్తారు. ఏంటంటే ముఖ్యమైన